హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి NIEPIDకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో చాలా తక్కువ కాంపిటీషన్తో ఇంటర్ లేదా డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి పర్మనెంట్ క్లర్క్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. స్టార్టింగ్లోనే మీకు జాబ్లో చేరగానే లెవెల్ 2 ప్రకారం 45,000కి పైగా శాలరీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇంతవరకు ఎవరికి తెలియదు, నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మేము అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. తప్పనిసరిగా చూస్తున్న వాళ్ళు అందరూ కూడా లైక్ చేసి వీడియోకి అయితే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి అప్లై అయితే చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నిన్న. ఈ జాబ్ డీటెయిల్స్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో యొక్క వీడియో లింక్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క వీడియో కూడా చూసేసి అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కేలాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, SSC అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. లోకి వెళ్ళినట్లయితే మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక NIEPIDకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మనకి లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ జాబ్స్కి మీకు కేవలం ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. ఆ యొక్క ఎగ్జామ్ అనేది క్లియర్ చేసిన తర్వాత మీకు జస్ట్ ఒక చిన్న టైపింగ్ టెస్ట్ పెడతారు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. మీకు టైపింగ్ స్కిల్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది ఫస్ట్ కండక్ట్ చేయరు, మనకి ఎగ్జామ్ తర్వాతనే కండక్ట్ చేస్తారు కాబట్టి చాలా టైం ఉంటుంది. అప్పుడు మనము ఈజీగా అయితే నేర్చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ కేవలం మనకి 100 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఎగ్జామ్ ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి. 90 minutes పాటు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెగటివ్ మార్క్స్ వచ్చేసి 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి డిడక్ట్ చేస్తారు. ఏ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ అవేర్నెస్, అలాగే ఇంగ్లీష్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈ యొక్క టాపిక్స్ నుంచి ఈ 4 సెక్షన్స్కి సంబంధించి ఈచ్ సెక్షన్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో నార్మల్గా మనకి ప్రతి గవర్నమెంట్ జాబ్స్కి ఇదే సిలబస్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉంటే మాత్రం సో డెఫినెట్గా ఈ యొక్క జాబ్ అనేది మీరు కొట్టొచ్చు అనమాట. సో ఇక టైపింగ్ టెస్ట్కి సంబంధించి జస్ట్ మీకు ఇంగ్లీష్లో అయితే 35 words per minute, లేదంటే ఇంగ్లీష్లో 30 words per minute ఉన్నా పర్వాలేదు. మీరు యొక్క టైపింగ్ టెస్ట్ అనేది క్లియర్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధించే ప్రయత్నం చేయండి. సో డెఫినెట్గా మీకు ఈ జాబ్ అనేది సొంతమయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎవరైతే తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలి, అది కూడా మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక NIEPIDకి సంబంధించి ప్రభుత్వ సంస్థలు అనుకుంటే సో ఇదే మీకు బెస్ట్ ఛాన్స్. కేవలం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా చిన్న స్కిల్ టెస్ట్ పెడతారు. అది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ ఇస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే పెట్టట్లేదు. ఆ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. మనకి MCQ బేస్డ్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. ఫస్ట్ ఇక్కడ మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే మనకి సింపుల్గా చెప్తాను, జనరల్ ఇంగ్లీష్. సో మీకు ఇంగ్లీష్తో పాటు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంట్, ఈ 4 సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. దాంతోపాటు ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఇచ్చారు. సో ఏంటి అంటే రిజర్వేషన్ రూల్స్, CCS, CCA, ఎస్టాబ్లిష్మెంట్ పాలిటీ, కంప్యూటర్ లిటరసీ, ఈ టాపిక్స్ అనేవి మీరు చదువుకుంటే సరిపోతుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది మీరు క్లియర్ అయితే చేసేయచ్చు. ఇందులో మంచి స్కోర్ సాధించిన వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇది మనకి జస్ట్ క్వాలిఫై నేచర్లోనే ఉంటుంది. అంటే క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 30 words per minute ఉన్నా, లేదంటే 35 words per minuteకి సంబంధించి టైపింగ్ టెస్ట్ పెడతారు. సో దీనికి సంబంధించి క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. మెయిన్గా మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది ఏదైతే యొక్క ఎగ్జామ్ ఉందో దీన్ని బేస్ చేసుకుని ఫైనల్ సెలెక్షన్ చేస్తారు.
అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసబిలిటీస్కి సంబంధించి మన సొంత రాష్ట్రం సికింద్రాబాద్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. సో మనకి పోస్టింగ్ వచ్చేసి మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి సికింద్రాబాద్లో మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు. ఇందులో మనకి చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కాకపోతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనకి లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి లెవెల్ 2 ప్రకారం 45,000కి పైగా శాలరీ వస్తుంది. జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వేకెన్సీ ఉంది. 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ జస్ట్ 12th క్లాస్ లేదా ఈక్వాలెంట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా లేదంటే డిప్లొమా పాస్ అయినా అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు ఇంగ్లీష్కి సంబంధించి 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. నార్మల్ మాన్యువల్ టైప్ రైటర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. లేదంటే మీకు ఇంగ్లీష్కి సంబంధించి కంప్యూటర్లో 35 వర్డ్స్ పర్ మినిట్ ఉన్నా పర్వాలేదని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అండ్ అలాగే ఇందులో స్టెనోగ్రాఫర్కి సంబంధించి కూడా ఓబీసీ కేటగిరీలో వేకెన్సీ ఉంది. దీనికి లెవెల్ 4 ప్రకారం దాదాపు 55,000 వరకు సాలరీ వస్తుంది. 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీంతో పాటు మీకు క్యాస్ట్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఓబీసీ వాళ్ళకి 32 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మనకి క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉండి మీకు ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో 40 వర్డ్స్ పర్ మినిట్, స్టెనోగ్రఫీ షార్ట్ హ్యాండ్కి సంబంధించి 100 వర్డ్స్ పర్ మినిట్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవి మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఇందులో కొన్ని కాంట్రాక్చువల్ జాబ్స్ కూడా ఉన్నాయి. బట్ నేను చెప్పినటువంటి వేకెన్సీస్ మాత్రం పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్సే. వీటికి సంబంధించి మీకు సాలరీస్ ఆల్రెడీ నోటిఫికేషన్లో ఇచ్చారు. మనం ఇక్కడ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి August 1 వరకు అయితే టైం ఉంది. సో August 1 వరకు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు, ఆన్లైన్లో కాదనమాట. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఈ జాబ్స్కి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే అప్లికేషన్ ఫీజు మీరు ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి అంటే గవర్నమెంట్ బ్యాంకుకి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ NIEPID సికింద్రాబాద్ అనేటువంటి పేరు మీద మీరు బ్యాంకులో DD డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీసేసి ఆ DD అనేది మనము అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. మీకు అది కూడా చెప్తాను. అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి పంపించాలి అంటే మనకి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మన ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో సో మన ఇక్కడ అడ్రస్ చూడండి, కంప్లీట్గా అడ్రస్ అనేది ఉంది. టు ద డైరెక్టర్ NIEPID మనోవికాస్ నగర్ సికింద్రాబాద్ అని చెప్పేసి ఉంది కదా. ఈ అడ్రస్కి మనము అప్లికేషన్స్ వచ్చేసి స్పీడ్ పోస్ట్ కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి సెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆఫ్లైన్ విధానంలో మాత్రమే ఈ జాబ్స్కి అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సంబంధించి అప్లికేషన్ ఫామ్ మనకి వెబ్సైట్లో ఇంకా పెట్టలేదు. మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో మీకు అప్డేట్ చేసిన తర్వాత మీకు మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో అది ప్రింట్ తీసుకున్న తర్వాత అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్కి మిగతా జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసిన తర్వాత ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వెలప్ కవర్ తీసుకోండి. దాని మీద మీరు పైన టాప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రెగ్యులర్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. రెగ్యులర్ అని చెప్పేసి మెన్షన్ చేసి తర్వాత LDC క్లర్క్ జాబ్ అని చెప్పేసి మెన్షన్ చేసి మనకి లెఫ్ట్ సైడ్లో మీ అడ్రస్, రైట్ సైడ్లో వాళ్ళు ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఈ అడ్రస్కి మనం అప్లికేషన్స్ అనేవి పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ, తక్కువ కాంపిటీషన్తో మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి మంచి ఛాన్స్ ఇది. మీకు వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అందులో జాయిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.